చంద్రిత తను పద్మ నాయనమ్మ. చంద్రిత తను పద్మ పంప కాదురా పద్మ. హలో అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు డీపీ ఫ్యామిలీ వరల్డ్. ఈరోజు మన ఛానల్లో వీడియో వచ్చేసి ఇది సండే రోజు వ్లాగ్ అనమాట. మార్నింగ్ 8:30 అవుతుంది. మా అమ్మ నేను లేచి బయట ముగ్గు అయితే వేసిందనమాట. వేసిన తర్వాత ఇక్కడ మా పిల్లలేమో బ్రష్ చేసుకుంటున్నారు. ఇక్కడ నేను టీ అయితే పెట్టేసిన. మా అమ్మ ఇక్కడ కొంచెం ఒక 1 కిలోమీటర్ దూరంలోనే పని చేస్తున్నారనమాట. అక్కడ నిన్న చెప్పింది దోశ చేయమని చెప్పి, అందుకని నానబెట్టి ఉంచాను. దోశ చేద్దాం అనుకునేసరికి మా అమ్మ మళ్ళీ అక్కడికి వెళ్ళిందనమాట. మళ్ళీ ఇక్కడికి రావడానికి వీలు కాదు అని చెప్తే ఇక్కడ నుంచే వేసి బాక్స్లో ప్యాక్ చేసి పంపిద్దాం అనుకున్నా. అందుకని పల్లీలు అయితే ఫ్రై చేసేసిన. ఇది నైట్ నానబెట్టి ఉంచినా కదా, మొత్తము ప్లేట్లో మొత్తం కారిపోయింది అనమాట. పైన చాలా వెయిట్ కూడా పెట్టాను కానీ అయినా సరే పైకి అయితే వచ్చేసింది పిండి మొత్తము. కొంచెం అయితే తీసి సపరేట్గా తీసి దోశలు అయితే వేసేస్తాను. తర్వాత ఇక్కడ గిఫ్ట్ ఇచ్చారనమాట. మా ఆయన బర్త్డే చేస్తాడు కదా ప్రతిసారి, మల్లేష్ అతనే ఇచ్చాడనమాట. తిరుపతి వెళ్ళాడు, తిరుపతి నుంచి వచ్చేటప్పుడు తీసుకొచ్చి ఇచ్చాడనమాట నిన్న. ఇంకా ఈ పైన బిస్కెట్ వచ్చేసి ఇక్కడ వీడియోలో చూస్తుంటే చిన్నగా కనిపిస్తుంది కానీ చాలా అంటే చాలా పెద్దగా ఉంది. ఒక్కటి 40 రూపీస్ ఉంటుందన్నమాట. నేను హైదరాబాద్ వెళ్ళినప్పుడు మా హస్బెండ్ తీసుకొచ్చాడనమాట. ఇంకా తర్వాత దోశలు వేసిన తర్వాత మా అమ్మకు కూడా పంపించేసిన. అక్కడ ఇక్కడ మధ్యాహ్నం మా అమ్మ ఇంటికి వచ్చిందనమాట. వచ్చిన తర్వాత ఉప్పు చారు ఉంటుంది కదా, ఉప్పు చారు చేసింది. అలాగే ఇది ఏదో ఆకు అనమాట. ఇది ఫస్ట్ టైం చేసినాం మా ఇంట్లో. పునగంటి ఆకుతో ఫ్రై చేసింది. ఇక్కడ నేను రైస్ వండేసిన. షాప్లోనేమో పిల్లలు ఉన్నారనమాట. ఇంతకుముందు ఉన్న ఆమె లేదు, ఊరెళ్ళిపోయింది. వీళ్ళకు నేనే కొంచెం ఒక 2-3 డేస్ ట్రైనింగ్ ఇచ్చేస్తే వాళ్ళే ఇచ్చేసుకుంటారనమాట ట్యాబ్లెట్స్. ఇంకా ఈ పని అంతా అయిపోయిన తర్వాత వెళ్ళి వాళ్ళకైతే మళ్ళీ ట్రైన్ చేయాలి. ఆల్రెడీ 2 డేస్ అవుతుంది. అప్పటికే ఇవ్వడానికి అలాగే డబ్బులు కౌంట్ చేయడానికి రాదు కదా, అందుకని వెళ్తున్నాను అనమాట. ఇంకా దోశ అయితే వేసి బాక్స్ అయితే వేసి పంపించేసిన. ఇది వచ్చేసి మా హస్బెండ్కి అనమాట. ఫస్ట్ నార్మల్ దోశ ఇస్తే తనకి ఎగ్ దోశ కావాలంట. ఇంట్లో ఒకటే ఎగ్ ఉందనమాట. ఒకటే ఎగ్ ఉంటే ఒక్క ఎగ్తోనే ఎగ్ దోశ వేసి ఇచ్చిన తర్వాత మళ్ళీ డబల్ ఎగ్ దోశ కావాలంటే మళ్ళీ డబల్ ఎగ్ వేసి మళ్ళీ దోశ వేసి ఇచ్చిన అనమాట. బయట నుంచి ఎగ్స్ తెప్పించి వేసి అయితే ఇచ్చిన. ఇంకా మా పిల్లలేమో పాలు తాగి, అలాగే ఒకడేమో చాయ్ బిస్కెట్స్ తిన్నాడు అనమాట. బయటకైతే సైకిల్ తీసుకొని బయటకు వెళ్ళిపోయారు. ఇంకా మా ఇంటి పక్కన ఫయాజ్ ఉంటాడు కదా, ఆ బాబుకి కూడా ఒక దోశ అయితే వేసి ఇచ్చిన అనమాట. ఒకటి ప్లెయిన్, ఒకటేమో ఎగ్ దోశ వేసి ఇచ్చిన. ఇంకా నా కోసం కూడా వేసేసుకున్నా. మధ్యాహ్నానికి ఎలాగూ వంట కూడా కంప్లీట్ అయిపోయింది కదా. చారు అలాగే పొన్నగంటి కూర ఫ్రై అయితే రెడీ అయిపోయింది. మా హస్బెండ్కి వచ్చేసి ఈరోజు హైదరాబాద్లో ఏదో పెద్దమ్మ తల్లి టెంపుల్ ఏదో దావత్ ఉందన్నమాట. అక్కడికైతే వెళ్తుండు. ఇంకా మా పిల్లలు కూడా వచ్చిన తర్వాత వాళ్ళకు కూడా వేసి ఇచ్చిన అనమాట. నార్మల్ దోశ అంటే వద్దని చెప్పారు. ఎగ్ దోశ వేస్తున్నా అనేసరికి వేసేయమంటే వాళ్ళకు కూడా వేసి ఇచ్చేసిన. ఇంకా తర్వాత మా వదిన అలాగే మా పిల్లలు వచ్చారనమాట. మా అన్న పిల్లలు వచ్చిన తర్వాత మామిడికాయలు తీసుకొచ్చిండే మా తమ్ముడు. మా చిన్న మరదలు వాళ్ళ ఇంటి ముందు చెట్టు ఉందనమాట. పైన చూస్తే కచ్చిగా ఉంటుంది కానీ లోపల వచ్చేసి ఈ కలర్లో ఉంటాయి. మా ఈ డోరా అలాగే మా పెద్దోడు చిన్నోడికి మా అమ్మకి అందరికీ మామిడికాయలు అంటే ఇష్టం అనమాట. ఇంకా ఇక్కడ కట్ చేసి ఉప్పు కారం వేసి ఇస్తుందన్నమాట. ఇంకా వీళ్ళు 2 o'clock అలా వచ్చారేమో. ఇంకా నైట్ 8కి అలా బయలుదేరాలు. మాటికి అడుగుతూనే ఉన్నారనమాట పిల్లలు వచ్చినప్పటి నుంచి మామేడి అని. మా ఆయన వచ్చేసి హైదరాబాద్ వెళ్ళాడు కదా, ఇంకా సాయంత్రం 8 అవుతుంది వచ్చే వరకు. ఇంకా మా లడ్డు ఏమో ఇంకా ఇప్పుడిప్పుడే సరిగ్గా మాటలు వస్తున్నాయి అనమాట. అది కూడా స్కూల్కి వేసిన తర్వాతనే వస్తున్నాయి. ఒకసారి చూడండి. ఏం పేరు? పన్నాయనమ్మ కదరా, పద్మనాయనమ్మ. పద్మనాయనమ్మ ఉన్నాడు గుంపు కాడ రైల్వే స్టేషన్ కాడ. పద్మ అమ్మ,
కావాలని చేస్తున్నాడు పద్మ నాయనమ్మ వస్తుంది. అయ్యో నోరు చూస్తలేదు. అను పద్మ నాయనమ్మ మంచిగా చెప్పాలి. చంద్రితాతను తాత మైనం తాత కాదురా, మైనం తాత కాదు. మదన్ తాత మైనం తాత కాదు అను. ఇప్పుడు ఏమంటాడు చూడు అను. ఏం పేరు? నాగలక్ష్మి పద్మనాయనమ్మ కాదు, నాగలక్ష్మి నాగలక్ష్మి ఎవరు? జాతి తాత అంట, బాల తాత. మదన్ తాతనా? మా డాడీ. మదన్ ఇంకా ఇంకా శాంతి తాత. అమ్మమ్మ నాయనమ్మ పేరు ఏం పేరు? అంతేనా? ఇంకా వాళ్ళ పేరేంది? కాదు వాళ్ళ పేరు పేరు లడ్డు నీకు ఒక పేరుందిగా, నాగలక్ష్మి. ఆ? ఒక్క పేరు వస్తుందా? పద్మ, పద్మమ్మ నాయనమ్మ. ఆ? 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 వంశీ వంశ రాజేశ్వరి మెల్లగా. పావని వాయమ్మో. పావని పావని డాడీ ఇష్టం మమ్మీ ఇష్టం. వాయమ్మ. లడ్డు నిన్ను కాదంట. లడ్డు నీకు డాడీ ఇష్టం మమ్మీ ఇష్టమా? సండే కదా, స్పెషల్ వచ్చేసి మటన్ చేశాను అనమాట. మా ఆయన ఉదయం హైదరాబాద్ వెళ్ళేటప్పుడు ఇప్పించి వెళ్ళాడు, కానీ మా అమ్మ వచ్చేసి ఆ చారు అలాగే పొనగంటి కూర చేసింది కాబట్టి అప్పుడైతే చేయలేదు. ఈవినింగ్ అయితే చేస్తున్నాను. ఇంకా వ్లాగ్ అయితే కంటిన్యూషన్ ఉంది, ఖచ్చితంగా మిస్ అవ్వకుండా చూడండి. ఈరోజు సండే కదా, మా మరదలికి 10 monthsలో పడి ఈరోజుకి 4 days అవుతుంది. ఈరోజు డెలివరీ డేట్ ఇచ్చారనమాట. ఎండ్ డేట్ వచ్చేసి June 4th. పెయిన్స్ వస్తే రమ్మని చెప్పారు హాస్పిటల్కి, కానీ ఇప్పటివరకు అయితే పెయిన్స్ అయితే రాలేదు. రాలేదన్నమాట. ఈరోజు వెళ్దాం అనుకున్నారు హాస్పిటల్కి, కానీ ఈరోజు డే బాగలేదంట. అన్నీ చూసుకొని వెళ్తారు కదా, ఈరోజు మంచి రోజా కాదనేసి. కానీ ఈరోజు డే బాగాలేదని చెప్పేసి ఈరోజు ఈవినింగ్ వెళ్తే ఇంకా పెయిన్స్ రావడానికి హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత ఇంజెక్షను లేకపోతే ట్యాబ్లెట్ ఇస్తారు కదా, ఆ ట్యాబ్లెట్ వేసుకున్న తర్వాత రేపటి వరకు డెలివరీ అవుతుందని చెప్పేసి ఈరోజు వెళ్ళాల్సింది ఈరోజు ఈవినింగ్ అయితే పోస్ట్పోన్ చేస్తారు. ఈరోజు ఈవినింగ్ అయినా సరే రేపు మార్నింగ్ అయినా సరే వెళ్తారు. ఈరోజు వెళ్ళింటే అక్కడికి హాస్పిటల్ దగ్గరికి అయితే వెళ్ళే వాళ్ళము. ఈరోజే బాబు వచ్చేవారు అనమాట. రేపైతే మహబూబ్ నగర్లో హాస్పిటల్కి అయితే వెళ్ళాలి. రేపు మా తమ్ముడికి కూతురు పుడుతుందో లేకపోతే బాబు పుడతాడో తెలియదు, వెయిట్ చేస్తున్నాం అనమాట. రేపు వీడియో అయితే ఖచ్చితంగా షూట్ చేస్తాను ఎవరు పుట్టారనేది. మొన్న May 28కి 10 monthsలో పడ్డది. 28 అంటే 29, 30, 31, 4 days అవుతుంది అనమాట. ఇప్పుడు 10 monthsలో పడి 4 days అవుతుంది. ఇంకా 3 days టైం ఉంది, కానీ అప్పటి వరకు వెయిట్ చేయడం ఎందుకు. హాస్పిటల్కి నిన్న వెళ్ళారు చూయించుకోవడానికి. వెళ్తే ఈరోజు వచ్చి అడ్మిట్ కమ్మని చెప్పారు, కానీ వీళ్ళు రోజు బాగలేదని చెప్పేసి రేపైతే వెళ్తారు. ఎందుకంటే రోజు బాగలేకుండా మనము డెలివరీ చేయించుకుంటే అవి శాంతి మళ్ళీ చేయించాల్సి వస్తుంది. ఎందుకంటే కొంచెం జాతకం ప్రకారం శాంతి చేపియాలి కదా, అలా కాకుండా మంచి గడియల్లో మంచి రోజు చేయించుకుంటే బాగుంటుందనేసి వెళ్ళలేదన్నమాట. డెలివరీ ముందే వెళ్ళాలని అయితే అనుకుంటున్నా, కానీ తెలీదు డెలివరీ తర్వాత వెళ్తాము
డెలివరీకి ముందే వెళ్తామో తెలీదు. రేపైతే ఖచ్చితంగా వ్లాగ్ అయితే షూట్ చేస్తాను, ఖచ్చితంగా చూడండి.